నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీ మొన్నటికి మొన్న జరిగిన ఆ గందరగోళ పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు ప్రొడ్యూసర్లు సినిమాలు తీయం మేము మలయాళంలో అని ఖరాఖండిగా చెప్తున్నారంట. అదేంటి? ఇలా ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మలయాళం ఇండస్ట్రీలో అమ్మ మనకి మా లాగా వాళ్ళది అమ్మ ఏమేమే బాగా పెట్టుకుంటారు ఈ పేర్లు. ఇకపోతే లాస్ట్ అంటావా అది క్యాస్టింగ్ కౌచ్ గురించి, లైంగిక వేధింపుల గురించి ఇలా రకరకాల ఆరోపణలు రావడం, మహామహులందరూ రాజీనామాలు చేయడం చూసాం. రాజీనామా చేసే వరకు నువ్వు వచ్చావు అంటేనే చేతులు ఎత్తేసావని, నువ్వు చేతులు ఎత్తేసావు అంటే సమస్యను పరిష్కరించలేవు అని, సమస్యను పరిష్కరించలేవు అని నువ్వు అనుకున్నావంటే అక్కడ నిజంగా అదేదో జరిగిందని. అక్కడ ఏది జరగలేదు అని అంటేనే మీరు అలా అనేస్తే అది పచ్చి అబద్ధం అవుతుంది. అవును, ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు? మహామహా రాధిక గారే కమల్ హాసన్ నన్ను అలా అన్నాడు అని కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ అదేందో సైలెంట్గా అయిపోయింది. సరే, ఇంకా హేమ కమిటీ పెట్టారు, ఏదో సద్దు మనుగుతుందిలే అనుకునే లోపు ఒకరిని చూసి ఒకరికి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ల ప్రాబ్లం, ప్రొడ్యూసర్లది అసలు ప్రాబ్లమే కాదు, ఆర్టిస్టులు అందరూ గొడవ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు కొనేవాడు ఉన్నాడు కాబట్టే ఐఫోన్లు భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి, అవునా కదా? లగ్జరీ అంతే, కొనేవాళ్ళు ఉన్నంత కాలం అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉంటారు. అండ్ రేటు పెంచే ఆర్టిస్టులు ఉన్నారు, అంతకంత రెమ్యునరేషన్ ఇచ్చే ప్రొడ్యూసర్లు ఉన్నారు, కాబట్టే వాళ్ళు పెంచుతున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక దగ్గర ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేసినావు శాలరీ అని అడుగుతారు. ఓ 50 అండి అంట. అమ్మాయి మనం తెచ్చుకోలేము, నాకు పోయినసారి 45 ఇచ్చారండి లాస్ట్ పలానా ఆఫీస్లో, అందుకు ఒక 5 ఎక్స్ట్రా, పోనీ 45 కంటిన్యూ చేసినా ఓకే అంటారు. వీళ్ళ బడ్జెట్ 20 ఉంటాయి, మరి వాడేవాడు 45 ఎందుకు పెంచాడు అంటే అట్లా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి వాటికి అలవాటు పడ్డాక వీళ్ళు తగ్గరు. ఆర్టిస్టులు కూడా అంతే, హెవీ నిర్మాతలు వచ్చి హెవీ ప్రొడక్షన్ ఆఫీసులు అన్నీ పెట్టి ఎక్కువ రెమ్యునరేషన్లు ఇచ్చి వాళ్ళకి అందరికీ క్యారీ వ్యాన్లు ఇవి రకరకాల సౌలభ్యాలు అలవాటు చేసిన వాళ్ళు ఉన్నారు. కోర్స్ కొంతమంది నిలబడ్డారు అలా అలవాటు చేసి, కొంతమంది దివాలా తీశారు. మన తెలుగులోనూ అంతే, బండ్ల గణేష్ ఇండస్ట్రీని ఒక టైంలో మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు. ఏం చేశాడు? పరమేశ్వర్ ఆర్ట్స్ అందరికీ ఎక్కువ రెమ్యునరేషన్లు ఇచ్చేసాడు, గాలికి వదిలేసాడు. క్యారెక్టర్ ఆర్టిస్టులకి అందరిని పెట్టుకొని మరి వాళ్ళకి తర్వాత కనీసం ఒక 1-2 సంవత్సరాల సినిమాలు లేవు. అప్పుడు మనందరం చూడలా, అరే వీళ్ళందరూ ఏమైపోయారు, పొన్నటిదాకా లైమ్ లైట్లో ఉండేనే అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి గాలికి వదిలేసాడు. మేము రోజుకు 1,00,000 తీసుకుంటాం, ఇంతమంది ఇచ్చారు కావాలంటే కనుక్కోండి అంటున్నారు. లేదండి మేము 30 ఇచ్చుకుంటాం, ఆ క్యాబే చిచ్చి నేను చేయను. ఆ టైంలో వీళ్ళకి కూడా నష్టం ఏం జరిగిందంటే ప్రొడ్యూసర్కి ఇంకో వెసులుబాటు కూడా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ ఎక్కువ అడుగుతున్నాడు అంటే తక్కువకి వచ్చే వాళ్ళని కూడా పెట్టుకునే సౌలభ్యం వాడికి ఉంటుంది. సో తక్కువకి వచ్చే వాళ్ళని పెట్టి ఇప్పుడు ఆ తక్కువకి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు స్టార్లు అయ్యారు, ఆ సీనియర్లు అందరూ ఏమయ్యారో తెలియదు. ఇప్పుడు రీసెంట్ మనం చూసే ఆర్టిస్టులు అందరూ కూడా అంతకు ముందు ఏ పెద్ద సినిమా చూసినా ఒకే తరహా ఆర్టిస్టులు ఉండే మనకి. ఇప్పుడు బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ క్యారెక్టర్లు, వీళ్ళు ఫ్యామిలీ క్యారెక్టర్లు అన్నీ అవే మొహాలు ఉండేవి. వీళ్ళు ఎన్ని సినిమాలు చేస్తారో, ఏ సినిమా చూడు వీళ్ళే ఉంటారు అనుకుంటాం. ఒక్కసారి గ్యాప్ వచ్చింది, వీళ్ళు హైలో ఉన్న తర్వాత అడిగిన వాళ్ళు ఇవ్వాల అంతే. ఆ గ్యాప్లో వీళ్ళు అవకాశాలు ఎత్తుక్కునే లోపు కొత్త వాళ్ళు భర్తీ చేసేసారు ఆ ప్లేసెస్, ఇంకంతే అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారు హెవీ అనుకున్నారు, సోను సూద్కి వెళ్ళారు. సోను సూద్ గారు హీరోలాగా పోర్ట్రే అవుతారు అనే వాళ్ళు రావు రమేష్కి వెళ్ళారు. రావు రమేష్ గారు రెమ్యునరేషన్ ఎక్కువ అనుకున్న వాళ్ళు ఇంకొకరిని పెట్టుకుంటారు, ఇంకొకరిని. ఇప్పుడు అంతా మారిపోయిందబ్బా. చిన్న సినిమాలకి ఒక రకంగా చెప్పాలంటే ఒక తండ్రి క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు ఫిక్స్ అయిపోయారు. పెద్ద సినిమాలకి తండ్రి క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు అక్కడ ఫిక్స్ అయిపోయారు. ఇంతకు ముందు అంటావా హీరోయిన్ ఫాదరు, హీరోని బెదిరించే క్యారెక్టర్ ఖచ్చితంగా ప్రకాష్ రాజే, లేకపోతే అసలు ఆప్షన్ లేదు. ఆ సినిమానన్నా మేము ఆపేస్తాం కానీ ఆయన లేకపోతే మేము తీయలేమనుకునే పరిస్థితి. ఇప్పుడు ఆల్టర్నేట్లు చాలా మంది వచ్చారు, ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, అలా బోల్డంత మందికి అవకాశాలు కూడా వచ్చాయి. ఇక్కడ తమిళ్లో, మలయాళంలో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఆర్టిస్టులు అందరూ మీ రేట్లు తగ్గించుకోవాలి, మేము సినిమాలు తీయలేకపోతున్నామని ప్రొడ్యూసర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తా. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధించి ఏదో సినిమా ఉంది, హీరోకి 250 కోట్లు, ఇది ఫిక్స్.
ఓకే, ఆ డైరెక్టర్ 100 కోట్లు, ఇది ఫిక్స్. అయిపోయింది 350. 350 కోట్లు. ఇంకా మీతో సినిమా కలిపితే గురించి 500, ఆలోచిస్తున్నారంట. రెమ్యునరేషన్ లో 500. ఆ, ఇప్పుడు ఆలోచిస్తున్నారంట అందుకోసం ప్రొడ్యూసర్. కానీ ఒక రకంగా నాకేమనిపిస్తుంది తెలుసా, ఏ పరిశ్రమకైనా ఇది మంచిది కాదు. వీళ్ళు ఇలా పెంచేస్తాడు. ఇప్పుడు నువ్వు సినిమా తీస్తా ఉంటారు, మీ సినిమా బడ్జెట్ ఎంత అండి అంటారు. ఏముందండి, కొత్త వాళ్ళతో పెడితే 5 కోట్లలో తీయొచ్చు, కొంచెం తెలిసిన వాళ్ళతో పెడితే 10 కోట్లలో తీయొచ్చు, మరీ పెద్ద స్టార్లతో తీస్తే 15 ఆలోచిస్తున్నాం లేండి అంటారు. ఇప్పుడు ఆ పెద్ద స్టార్ల దగ్గరికి వెళ్తే వీళ్ళ గ్రాఫ్లన్నీ మారిపోతాయి. పెద్ద స్టార్ దగ్గరికి వెళ్తే మినిమం 200 కోట్లు పెట్టాలి, అదే కొంచెం మీడియం స్టార్లు పెట్టాలంటే 100 కోట్లు 50 కానీ కోట్లు. అప్పట్లో మీకు గుర్తుందా, ₹1 ₹1 తర్వాత సినిమా ఆ, 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 అయిపోయేది. తర్వాత 5 కోట్లు అంటే 5 కోట్లు పెట్టారంట. ఇప్పుడు అసలు హీరోకే 250 కోట్లు. అండ్ ఇంకొకటి ₹1 కోటి అమ్మో అనిపించింది ఎవరంటే ఇలియానా. అవును, ఫస్ట్ తనే ₹1 కోటి తీసుకుంది, తర్వాత అంతకుముందు ఎవరు తీసుకోవాలా. మల్లీశ్వర్కి కత్రినా అడిగితే 80 lakhs ఇచ్చారు అంతే. తర్వాత ₹1 కోటి డిమాండ్ చేసింది ఇలియానా. తర్వాత ఏమైందో తెలియదు. ఇప్పుడు మినిమం హీరోయిన్, తెలిసిన హీరోయిన్ అంటే 4-5 అంతే. సో ఇప్పుడు వీళ్ళ నిర్మాతల ప్రాబ్లం ఏంటంటే, మీరు ఆర్టిస్టులు అందరూ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, మీరు తగ్గించుకుంటేనే మేము సినిమాలు తీయగలం, లేకపోతే మేము తీయలేమంటున్నారు. ఆర్టిస్టుల గోల్ ఏంటంటే మీరు తీస్తే తీయండి, లేకపోతే లేదు, అది మీ సమస్య, మేము మాత్రం కంట్రోల్ చేసుకోలేము. కొన్ని మాకు అవసరం. ఇలాంటి గొడవే మనకి ధనుష్ నయనతారకి మధ్యలో వచ్చింది. 2 క్యారీవ్యాన్లు 1 క్యారీవ్యాన్ గొడవ. ఆమెకు అవసరం అది అంతే. నువ్వు అంతగా కావాలంటే ఇంకో దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు, కానీ వీళ్ళకి ఇచ్చే సౌలభ్యాలు నువ్వు కట్ చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్, ఖచ్చితంగా కొంతమంది ఆర్టిస్టులు కొబ్బరి బొండాలు అడుగుతారు. మనిషికి 3, 4, 5 ఎన్ని తాగినా అది హీరో హీరోయిన్ వరకు మాత్రమే కాదు, అందరూ ఆర్టిస్టులు అడుగుతారు. సో ఒక కొబ్బరి బొండము బండి రావాలి అక్కడికి ఒక షూటింగ్కి. ఆ మేనేజర్ ఏమో చేసి కట్ చేయండి అంటాడు. ఎందుకంటే ఒక బొండమే ₹70, ₹80 ఉంది. ఒకప్పుడు అంటే 20, ₹10 వచ్చేవి, కానీ ఇప్పుడు వాళ్ళకి అది భారం. ఏంటి కొబ్బరి బొండాల బిల్లే 20,000, 30,000 అవుతుందో, అది కట్ చేయండి అంటాడు. అట్లాంటివి. కానీ వీళ్ళు ఊరుకోరు, ఖచ్చితంగా కావాలి, లేకపోతే మేము షూటింగ్ అని ఆపేస్తాం, ఇంటికన్నా వెళ్ళిపోతాం. లేదంటే ఒక గంట సేపు షూటింగ్ ఆపండి, నేను నా మనిషిని పంపించుకొని కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని తాగిన తర్వాత లొకేషన్కి వస్తా అంటది. ఇట్లాంటివి ఉంటాయి, 100% ఉంటాయి. అయ్యో నాకు రీసెంట్లో ఒక పిఆర్ఓని కనుక్కున్నా నేను. అన్నపూర్ణ బ్యానర్ను ఈటీవీ కలిపి ప్రేమ్ నగర్ అనే ఒక సీరియల్ తీసింది ఒరిజినల్గా. అందులో వాణిశ్రీ గారు స్టార్టింగ్ ఆవిడని పెట్టి తీశారు. ఆవిడ ఏంటంటే పలానా చెప్పుద్ది, నాకు పలానా లొకేషన్ నుంచి పలానా ఫుడ్ కావాలి అని. అది అక్కడ దొరకలేదు మేడం, దాని బదులు ఇది తెచ్చానంటే ఆ రోజు వెళ్ళిపోతుంది లొకేషన్ నుంచి అని చెప్పారు వాళ్ళు. అంటే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి తర్వాత నాగార్జున గారే రావాల్సి వచ్చింది లొకేషన్కి. ఆవిడకి ఏం కావాలో అది ఇవ్వండి షూటింగ్ తర్వాత అని. దిస్ ఈస్ థింగ్స్ హ్యాపెనింగ్. సో ఆర్టిస్టులు కూడా, సో ఇక్కడ విషయాలు ఏంటంటే ఆర్టిస్టులు అడ్జస్ట్ అవ్వట్లేదు, ప్రొడ్యూసర్లు పెరగట్లేదు, వీళ్ళు దిగట్లేదు. సో మీరు ఖచ్చితంగా దిగకపోతే మేము షూటింగ్స్ అన్ని బ్యాన్ చేస్తాము, జూన్ 1వ తారీఖు నుంచి ఇంకా అసలు మేము ఏ షూటింగ్ జరగదు, మీరు అందరూ రెమ్యునరేషన్లు తగ్గించుకునేంత వరకు అని వీళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. అంటే మనకి మా అసోసియేషన్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టిస్టులు ఇంతే తీసుకోవాలి, ఈ క్యారెక్టర్కి ఇంతే, నువ్వు ఎవరైనా సరే పెట్టుకో, హీరో మదర్ ఇంత నుంచి ఇంత, వదిన ఇంత నుంచి ఇంత అని వీళ్ళు ఏదో లిస్ట్ ఇస్తున్నారు. అది యాక్సెప్ట్ అయితే మీరు చేయండి, లేకపోతే లేదు. అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు అని వీళ్ళ వాదన. ఇప్పుడు ఓవరాల్ ఈ సినారియోలో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి సినిమా బడ్జెట్లో తీసే మలయాళం ఇండస్ట్రీయే ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తే, అదే కదా ఏ సినిమా బడ్జెట్టే, సినిమా ఎంతలో పెట్టింది మహా అయితే ఎంత, సూక్ష్మదర్శిని ఎంత పెట్టారమ్మా, పెద్ద హిట్ సినిమానే ఎంత పెట్టారు, ఒక ఇల్లు అంతే, ఇంకో ఇల్లు, మహా అయితే ప్రాంతాలు అంతే కదా. ఎన్ని సినిమాలన్నా తీసుకో, మోస్ట్లీ మలయాళం సినిమాలన్నీ తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి. వీళ్ళకే ఇంత ప్రాబ్లం అయిందంటే తమిళ్ ఇంకా తెలుగు వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వచ్చిన మనము ఇక హిందీ వాళ్ళు ఇంకెంత ప్రాబ్లం ఫేస్ చేయాలి. సో ఇలా ఉంది పరిస్థితి. ఒక రకంగా చెప్పంటే ఇది కాదు మంచి పరిణామం అయితే కాదు, బట్ 250 కోట్ల సినిమాకి అని అంటే అందుకే వాళ్ళంతా రిలాక్స్డ్ గా పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ వెర్షన్లో విన్నా కూడా మనం యాక్సెప్ట్ చేసే రీజన్స్ ఉన్నాయి. నేను ఆ సినిమాకి 3 ఏళ్ళు డేట్ ఇస్తున్నాను, ఆ 3 ఏళ్లలో నేను ఇంకే పని చేయొద్దు అంటున్నారు, చెయ్యను, అది ఇబ్బందికరమే. సో నేను అదే 3 ఏళ్లలో నేను 6 సినిమాలు కూడా చేసుకోగలను, 6 దగ్గర అడ్వాన్సులు తీసుకోగలను,
నువ్వు ఇలా అంటావు కాబట్టి ఆ 6కు సంబంధించి వీడి దగ్గరే అడుగుతున్నానని వీళ్ళు అంటున్నారు. ఆ క్యాలిక్యులేషన్స్ ఒక రకంగా చెప్పాలంటే కరెక్టే. అలా చూసుకున్నా కరెక్ట్. కరెక్టే అది నాకు ఈ కరెక్టే. హీరోనే కావాలని వీళ్ళు ఉన్నప్పుడు. ఆ, సో ఇప్పుడు జూన్ 1 నుంచి అయితే ఖచ్చితంగా సమ్మె జరుగుద్ది. ఈ 2 నెలల లోపు ఇంకా 2-3 మంత్స్ ఎంతో గ్యాప్ ఉంది. ఈ లోపు వీళ్ళు ఏమన్నా ఐ మీన్ ఒక అండర్స్టాండింగ్కి వస్తే బెటర్. చూద్దాం. లేదంటే మలయాళం సినిమాలో మనం ఇంకొక 6 నెలలు చూడలేం. థ్యాంక్ యూ సో మచ్.